బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సచివాలయాలకు పెన్షన్దారులు క్యూ కడుతున్నారు. గత నెల వరకు పెన్షన్దారులు నేరుగా వాలంటీర్లు అందజేసేవారు. అయితే ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు పెన్షన్ను పంపిణీ చేయవద్దని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో పెన్షన్ల కోసం పెద్ద ఎత్తున సచివాలయాలకు పెన్షన్దారులు చేరుకుంటున్నారు. ఇక పెరుగుతున్న ఎండలతో పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సచివాలయాలకు పెన్షన్దారులు క్యూ కడుతున్నారు. గత నెల వరకు పెన్షన్దారులకు నేరుగా వాలంటీర్లు పెన్షన్ అందజేసేవారు. అయితే ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు పెన్షన్ను పంపిణీ చేయవద్దని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో పెన్షన్ల కోసం పెద్ద ఎత్తున సచివాలయాలకు పెన్షన్దారులు చేరుకుంటున్నారు. ఇక పెరుగుతున్న ఎండలతో పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు కడప నుంచి మా ప్రతినిధి యూసఫ్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ యూసఫ్, చెప్పండి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, వాలంటీర్లు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దాదాపు రాజశేఖర్ ఏపీ వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు పింఛన్దారులు తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఉదయం 6 గంటల నుండి కూడా వచ్చి సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి నెల వాలంటీర్ వ్యవస్థను పెట్టి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏదైతే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందో దాన్ని ప్రతిపక్షాలు అయితే పూర్తి స్థాయిలో దాని మీద కంప్లైంట్లు ఇచ్చి ఎలక్షన్ ఈసీతో ఆదేశాలు ఇప్పించారు. వాలంటీర్లను పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎక్కడే కూడా నిర్వహించకూడదని చెప్పేసి ఆదేశాలు ఇప్పించడంతో తీవ్ర స్థాయిలో సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ముస్లిం అవతాతలు 60 సంవత్సరాలకు పైబడిన వారికి పింఛన్ ప్రక్రియ కొనసాగేటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పింఛన్దారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అవా, చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు? మాకు ఎవరు ఇచ్చే వాళ్ళు లేరు, ముసలి వాళ్ళకి ఎవరు ఇచ్చారయ్యా? కొడుకులు లేరు, కోడళ్ళు లేరు, ఎవరు లేరు. ఒంటిగా ఉండాలి, నేను సంపాదించుకోవాలా, ఆ పింఛన్ వచ్చే తినాలా. పోయిన నెల వరకు మీకు ఏ విధంగా పింఛన్ వచ్చేది, మీరు ఎట్లా తీసుకుంటా ఉన్నారు? అలాగంటే ఇట్లా వచ్చింది ఆ పాప, బాగా ఇట్లా వచ్చింది. ఈ రోజే దీని అంతటికి ఎవరు కారణం అని మీరు భావిస్తా ఉన్నారా? ఏమన్నా అది మా నాయకులే, పెద్ద పెద్ద నాయకులే. ఎవరని మీరు అనుకుంటా ఉన్నారు? ఈ విధంగా జరగడానికి కారణం ఎవరు? పెద్ద పెద్ద నాయకులే ఎవరు చేసినా ఆయన ఇచ్చేటైనా బాగా కళ్ళు గులుకుంటానే ఇస్తాడు. చంద్రబాబు ఆరోగ్యం బాగలేదు, మాకు ఆరోగ్యం పోటీలు పన్నారు, పోటీల మీద పెట్టుకున్నారు. ఓట్ల గురించి ప్రజలను చేసే అన్యాయంగా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మీకు ఇంటికాడికి పింఛన్ వచ్చేది కదా, ఇప్పుడు ఎందుకు రావడం లేదని మీరు? ఎందుకంటే అన్ని నాయకులు కదా, మనం సన్న వాళ్ళము. ఏదైనా మాట్లాడితే మనగానే ఎగురు కొట్టే సిచ్యువేషన్లు ఉన్నాయి. ఏదైనా మాట్లాడడానికి మాట్లాడలేము. 6 గంటలకే మాకు అసలు ఒకటే తేదీ అనేది కానీ తెలియకుండా ఇచ్చిపోతున్నారు. మనకు ఒకటే తేదీ అనేది తెలియదు. పింఛన్దారు ఉన్నాడు, ఉదయం నుండి కూడా అతను కూడా ఇక్కడ పడిగాపులు కాస్తా ఉన్నాడు సచివాలయం దగ్గర. ఆయనను కూడా అడుగుదాం. పెద్దనా, ఏం మీ పరిస్థితి ఎట్లా, ఏమని ఆలోచన చేస్తాను? ఎవరు ఈ పింఛన్ ఈ విధంగా ఈ రోజు రాకపోవడానికి కారణం ఎవరు? మహాత్ములు ఎవరు తెలుసు నాకు సరిగా, కానీ చేసింది మాత్రం కరెక్ట్ గా చేసినారు పని. ఎవరు చేశారు? పేద వాళ్ళకి అన్యాయం చేశారు, చాలా అన్యాయం పని. అతనే వచ్చి ఇచ్చేవాళ్ళు ముసలి బాగాక కృష్ణారామాన్ని ఉండేవాళ్ళం. ఇది అన్యాయమైన పని చేసిన మహాత్ములు ఎవరులాగా మరి అర్థం కాదు నాకు. చేయకూడదు, ఇట్లా పని చేయకూడదు సార్, చేయకూడదు, ఇట్లా పని చేయకూడదు, ఎవరు చేయకూడదు.
చేస్తున్నాడేమో అందుకే ఇంటికాడికి వచ్చి చెప్పించిన నాశనం అయిపోయా తిరగలేక వస్తున్నాము అని భావం చేస్తాను. ప్రతి నెల మీకు వాలంటీర్లు ఇంటికాడికి వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఏదో మాత్రం సూచన తెచ్చుకొని మిగతా చేస్తా అంటే ఒకటే అట్లాంటి రాలే ఇంటికి 3 రోజులు అయిపోయాయి. ఇప్పుడు వచ్చినాము ఎర్ర ఈ వరకు రాలే మళ్ళీ ఎట్లా అంటున్నారు. పెన్షన్దారులంతా కూడా ఏపీ వ్యాప్తంగా సచివాలయాలు ఇప్పటి వరకు కూడా పడిగాపులు కాస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి సహాయం చేసేటువంటి వ్యవస్థలు అయితే లేదని భావిస్తున్నటువంటి పరిస్థితిగా ఏపీ వ్యాప్తంగా ఇదే ఆందోళన జరుగుతూ ఉన్నాయి. రాజశేఖర్, ఈ నిర్ణయం అనేది ఈసీ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టే అవకాశం ఉంది అనుకోవచ్చు, లేకపోతే ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈసీ నిర్ణయం తీసుకుందన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా టీడీపీ కూడా ఇంటికెళ్లే సచివాలయ ఉద్యోగం